రియల్ ఎస్టేట్ అంటేనే ఒక బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఉన్నాయి, హడిల్స్ ఉన్నాయి. కస్టమర్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏది బాగుంటుంది? లాంగ్ టైంలో చేయాలనుకుంటున్నాం లేదా షార్ట్ టైంలో చేయాలనుకుంటున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది అనుకుంటే ఇక్కడ మొత్తం అంతా అది సైడ్ మొత్తం రియల్ ఎస్టేట్ ఇదే. మన వైజాగ్ నుంచి శ్రీకాకుళం వరకు డెవలప్ చేస్తున్నాం. 6 lanes హైవే, అది చాలా పెద్ద కారిడార్. ఆ కారిడార్లో మీకు బీచ్లు ఇస్తున్నారు, ఐటీ పార్కులు ఇస్తున్నారు. ఇంకో పెద్ద విషయం ఏంటంటే 7 star హోటల్స్ 5 ఇచ్చారు. రానున్న 3 నుంచి 5 సంవత్సరాల్లో పక్కా 1,00,000 దాటేస్తుందండి. మరో హైటెక్ సిటీ, మరో జూబ్లీ హిల్స్ అంటున్నారు. సో తీసుకున్న వాళ్ళందరూ రెఫరల్స్ వెంట అండి. ఇలా వెంచర్ అయితే అలా అయిపోతుంది. ధరణి సిటీ డెవలపర్స్ తరఫున ఇన్వెస్టర్స్కి ఏం సలహాలు చెప్పండి? ల్యాండ్ కొనుగోలు చేసే విషయంలో వారి స్వప్నాలు కొనుగోలు చేస్తున్న అనుభూతిని ధరణి సిటీ డెవలపర్స్ కలిగజేస్తారు. ఆ విషయాన్ని మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ధరణి సిరీ డెవలపర్ నుంచి సిఎండి వెంకటరమణ గారు ఈరోజు మన ముందున్నారు. అయితే ఈయన బ్యాంకింగ్ సెక్టర్ నుంచి రియల్ ఎస్టేట్లోకి రావడం జరిగింది. ఎవరైనా భూములు కొనాలనుకునే వాళ్ళు కానీ లేకపోతే రియల్ ఎస్టేట్గా కొత్తగా రావాలనుకునే వాళ్ళు చాలామందికి నాలెడ్జ్ ఉండదన్నమాట. అందరూ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, అంటే నేను ఇలా ల్యాండ్ కొనాలనుకుంటున్నాను. అయితే మనకు సజెస్ట్ చేసే వాళ్ళ మధ్యలో ఎవరు ఉండరు. ఎక్కడ తీసుకోవాలి, ఎలాంటి ప్లేసుల్లో తీసుకోవాలి అని సజెస్ట్ చేయడానికి ఒక మనిషి అనేవాడు ఉండడు అనమాట. అలా మనకి ఎవరు లాస్ అవ్వకుండా, ఎవరు మోసపోకుండా ఈయన వెంకటరమణ గారు మన అందరికీ సజెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు మన ముందు మనకు తెలియని విషయాలు చెప్పడానికి ఈరోజు మన ముందు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? శివ గారు సారీ సార్, మనం ఎప్పటి నుంచి అనుకున్నాం కానీ ఈరోజు కుదిరింది ఇంటర్వ్యూ చేయడానికి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బ్యాంకింగ్ సెక్టర్ని వదిలేసి ఈ రియల్ ఎస్టేట్లోకి రావడానికి కారణం ఏంటి? ముందుగా ఐడ్రీమ్ ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో ఈ ప్రేక్షకులందరికీ ఐడ్రీమ్ ఛానల్ తరపున, నా తరపున ధన్యవాదాలండి. శివగారు, మీరు చెప్పినట్టు నిజమే. నేను బ్యాంకింగ్ సెక్టర్ నుంచి వచ్చాను. దాదాపు 10 నుంచి 12 సంవత్సరాలు దాంట్లో వర్క్ చేశాను. అయితే నాకంటూ చిన్న ఒక ప్యాషనేట్గా లేదా ఒక లాంగ్ విజన్తో ఉన్నాను. ఈ లాంగ్ విజన్లో ఏదైనా చేయాలి, ఏం చేద్దాం, ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనే టైంలో రియల్ ఎస్టేట్ ద్వారా మూవ్ అవుదామని నేను నిర్ణయించుకున్నాను. దానికి కూడా ఏంటంటే నాకంటూ ప్రత్యేకంగా గుర్తింపు ఉంటుంది. సో ఈ గుర్తింపు అనేది నేను అడ్రస్ అవ్వగలిగితే చాలా జనానికి మనం ఒక రోల్ మోడల్గా మారుతాం, కొంతమందికి ఉపాధి అవకాశాలు ఇవ్వగలం. సర్వీసు సెక్టర్ నుంచి వచ్చాను కాబట్టి నేను కంటిన్యూ సర్వీస్ చేయాలంటే నాకు రియల్ ఎస్టేట్ ఇది బెస్ట్ అనిపించింది. హై ప్రొఫైల్ పీపుల్తో కానీ, పెద్ద హెచ్ఎన్ఏ క్లయింట్స్తో కానీ, వీళ్ళతో మనం హై నెట్వర్క్ పెంచుకోవాలనుకున్నా సరే, మనం కొంతమందికి ఏమైనా సహాయం చేద్దామన్నా ఏదైనా సరే మనం ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే మిగతా వాళ్ళకి మనం ఏం చేయగలం. సో అలాంటి పర్టికులర్ టైంలో నాకు ది బెస్ట్ వే అనిపించింది. ఆ పరంగా వచ్చాను, చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ ఇప్పుడు మేము రియల్ ఎస్టేట్లో సర్వీస్ చేస్తున్న కస్టమర్లు కూడా చాలా హ్యాపీగా రిఫరల్స్ ఇస్తున్నారు. అంటే నాకు ఆ రిఫరల్స్ ఎప్పుడైతే వచ్చిందో నేను దాని ద్వారా ఇంకా కొంచెం ఎక్కువగా నేను మోటివేషన్ అయిపోతున్నాను, దాని ద్వారా ఇన్స్పిరేషన్ అయిపోతున్నాను. సో ప్రతి కస్టమర్ ఏంటంటే మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడమే కాదు, హ్యాపీ ఇన్వెస్ట్మెంట్ ద సేఫ్ వేలో ఉంటుంది కాబట్టి మన దగ్గర నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ముందుగా ఇంకా ఏం చేయాలనేది క్రమంలో మీతో డిస్కస్ చేయడం జరిగింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీరు మన టైం చూసుకొని ఈరోజు మంచి రోజు సెట్ అయింది కాబట్టి స్టార్ట్ చేసాం. సూపర్ సార్. రియల్ ఎస్టేట్ అంటేనే ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎలా సార్? రియల్ ఎస్టేటే కాదు సార్, ప్రతి వ్యాపారంలో శివగారు బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఉన్నాయి, హడిల్స్ ఉన్నాయి. దీంట్లో నేను స్టార్టింగ్లో కొంత ఫేస్ చేశాను. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదా టీమ్ హ్యాండ్లింగ్ అవ్వచ్చు, లేదనుకుంటే ఇప్పుడున్న కాంపిటేటర్స్తో మనం ఎలా ముందుకెళ్ళాలనేది కూడా నేను ఫేస్ చేశాను. ఈ టైంలో నాకు ఏమనిపించిందంటే ఇదంతా కరెక్టే, కానీ నా విజన్ లాంగ్లో క్లియర్గా ఉంది. ఎప్పుడైతే నా విజన్ క్లియర్గా ఉందో నేను సర్వీస్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు, ప్లస్ ప్రొడక్ట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. ఇది కంటిన్యూగా నేను ఇవ్వడం ద్వారా నా విజన్కి నాకు క్లారిటీ ఉంది కాబట్టి నేను ఎక్కడ భయపడలేదు. సో దీన్ని బట్టి నాకు రిఫరల్స్ మీకు ముందే చెప్పాను, కంటిన్యూస్గా కస్టమర్ రిఫరల్స్. నాకు టీం ఉంది, 500 నుంచి 1000 మంది వరకు టీం ఉన్నారు. కానీ రిఫరల్ మార్కెట్లో నేను ఫాస్ట్గా వెంచర్ ఎలా ఓపెన్ అయితే అలా అయిపోతుంది. అలాంటి ప్రోడక్ట్లో నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. సో దీన్ని బట్టి నేను ముందుకు ఎలా వెళ్ళాలనేది డే బై డే ప్లాన్ చేసుకుంటున్నాం. మా టీం కూడా మంచి టీం దొరికింది, దాని ద్వారా హ్యాపీగా ఉంది. ఓకే, ఇందులో రియల్ ఎస్టేట్లోకి రావడానికి ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఏవో సార్ మెయిన్? అంటే ఒక్కొక్క సెక్టర్లోకి ఒక్కొక్క దీనికి వెళ్తాం.
లైక్ ఇప్పుడు నేను యాంకర్ అవ్వాలనుకుంటున్నాను, ఏదో చేయాలనుకుంటాను, ఇందులో చూసి ఒకరిని చూసి ఇందులోకి వస్తే బాగుంటుంది అని నేను వచ్చేవాను. అలాగే ఒక ఫీల్డ్లో ఒకటి ఉంటుంది. మీ ఫీల్డ్ సార్ ఇన్స్పిరేషన్ అంటే లేదు సార్, నేను ఇస్తున్న సర్వీస్ బట్టి కస్టమర్ మీకు చెప్పిన దాన్ని బట్టి ఇన్స్పిరేషన్ అవుతూనే ఉన్నాను. రోజు రోజుకి నేను కొత్తగా నేర్చుకుంటున్నాను. ఇందులో కంటిన్యూ నేర్చుకోవడం వల్ల నాకు నేనే గతంలోకి ఇప్పటికి ఏంటి, నా టీంతో ఎలా ఉన్నాను, కస్టమర్స్తో ఎలా ఉన్నాను, ఇది డే బై డే ఇన్స్పైర్ అవుతూనే ఉన్నాను. మోటివేషన్ ఏంటంటే, నేను శ్రీకాకుళం జిల్లాలో, నేను విజయనగరంలో ఉంటున్నాను, వైజాగ్లో నా వ్యాపారం అంతా జరుగుతుంది. శ్రీకాకుళంలో నుంచి నేను వచ్చాను. నేను పుట్టి పెరిగిందంతా శ్రీకాకుళం. మా అమ్మ నాన్నగారు వ్యవసాయ ఆధారిత, అంటే వ్యవసాయం నుంచి వాళ్ళు పని చేయడం ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మేము చదువుకునే రోజుల్లో ఆడితే క్రికెట్ ఆడడం, లేదంటే పొలంలోకి వెళ్ళరని చెప్పేవాళ్ళు. వాళ్ళతో పొలంలోకి వెళ్ళేటప్పుడు అండి వర్షం పడుతుంటుంది, చలేస్తుంటుంది. అమ్మ నాన్న పొలంలో ఆ కలుపు తీసే విధానంలో వాటిలో నేను చేస్తుంటే వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటి అసలు, ఇది రైతు అంటే అన్నదాత అనే రైతు ఇంత కష్టపడాలా అని నాకు చాలా ఏదో అనిపించేది. సో ఇప్పుడు నేను హడిల్స్ కొన్ని ఫేస్ చేసేటప్పుడు, ఏదైనా బాధ అనిపించేటప్పుడు ఫస్ట్ నేను మోటివేట్ అవ్వాలంటే ఏదైనా వీడియోస్ చూడాలి, లేదా బుక్స్ చదవాలనే ముందు జస్ట్ కొన్ని మినిట్స్, కొన్ని సెకండ్స్ కానీ కళ్ళు మూసుకొని అమ్మా నాన్న పడే వ్యవసాయంలో చూసే ఆ ఇబ్బందులు, కష్టం చూస్తే నాకు నేనే చాలా మోటివేట్ అవుతున్నాను. నాన్నగారు కూడా చెప్పారు, నువ్వు పలానా దగ్గరికి వెళ్ళావు, నీతో నిన్నెవరు పిల్లలేదు, నీతో ఎవరు మాట్లాడట్లేదని కాదు, మనం 10 మందికి ఉపాధి ఇవ్వడానికి వచ్చాం, కొంతమందికి ఆదర్శంగా అవ్వడానికి వచ్చాం. సో నువ్వు ఎలా అయిపోతాయి ఎందుకనే వర్డ్స్ నాకు కంటిన్యూగా తిరుగుతూ ఉంటాయి నాన్నగారు చెప్పిన. సో దాని ద్వారా నేను ఎప్పుడు మోటివేట్ అవుతూనే ఉంటాను. కస్టమర్స్ మీ కంపెనీని ఎందుకు చూస్ చేసుకోవాలి, అండ్ రియల్ ఎస్టేట్లో జనాలు ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఇప్పుడు కస్టమర్ మమ్మల్ని ఎందుకు రిపీట్ చేసుకోవాలంటే, ఇది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది ఒక కళ. వారి కళని గమ్యస్థానానికి తీసుకెళ్లడమే మా పని. ఇక్కడ నేను ఏం చేస్తానంటే కళలకి ఒక భద్రత కల్పిస్తున్నాను. మీ కళల్ని ఒక భద్రత పరిచే విధానమే ధరణి సిరి డెవలపర్స్. దీంట్లో లీగాలిటీ, ట్రాన్స్పరెన్సీ, ఈ ట్రాన్స్పరెన్సీలో వాళ్ళు పేమెంట్ గురించి అవ్వచ్చు, లేదా డాక్యుమెంటేషన్ గురించి అవ్వచ్చు, లేదంటే వాళ్ళు ఒక లేఅవుట్ గురించి డెవలప్మెంట్స్, ఈ విషయాలు ఎక్కడ కూడా మీకు కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఏదైతే ప్రొడక్ట్ అవుతుందో మేము అలా బాగున్నదే తీసుకొచ్చి వాళ్ళ ముందు పెడుతున్నాను. అలాంటిది ప్రైమ్ లొకేషన్స్లో ఇప్పుడు ప్రొడక్ట్ చేయడం, దాని గురించి వివరించడం వల్ల నేను సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఈ విధానంలో మేము వాళ్ళకి సర్వీసు ఇవ్వడం ద్వారా నేను కొన్ని ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఫేస్ చేసినవి రెక్టిఫై చేయగలుగుతున్నాను. కస్టమర్లు కూడా డాక్యుమెంటేషన్ విషయంలో కానీ, ల్యాండ్స్ డెవలప్మెంట్స్ ఎలా అవుతున్నాయి, ఏం లేదు, అవి కరెక్ట్గా చూసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. సో అవన్నీ క్లియర్గా నేను బిఫోర్, అంటే వాళ్ళు వెంచర్ చూడక ముందునే నేను ఇవన్నీ క్లియర్గా వాళ్ళ ఇంటికి దగ్గరికి కానీ వెళ్ళి, లేదా వారి దగ్గరికి వెళ్ళి కానీ డీటెయిల్గా చెప్పగలుగుతున్నాం, మా టీం కానీ మేము కానీ. సో వాటి ద్వారా కస్టమర్కి ఏం జరుగుతుంది, అసలు ఎక్కడ తీసుకుంటున్నాం ఏంటనేది డీటెయిల్గా చెప్పడం ద్వారా సో వాళ్ళు వచ్చి చూసిన తర్వాత నేను ఏదైతే చెప్పానో అది అక్కడ కనిపిస్తుంది. సో ఆ విషయంలో నేను చాలా సక్సెస్ అయ్యాను అందరికంటే. కస్టమర్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏది బాగుంటుంది, దాన్ని ఎలా గుర్తించాలి, లైక్ ఏది తీసుకోవాలి అవన్నీ? అంటే శివగారు, ఇన్వెస్ట్మెంట్ చేయాలనేటప్పుడు 2 టైప్స్ సార్. లాంగ్ టైంలో చేయాలనుకుంటున్నాం, లేదా షార్ట్ టైంలో చేయాలనుకుంటున్నాం. చూసేటప్పుడు కస్టమర్ ఫస్ట్ ఏంటంటే, నేను తీసుకుంటున్న ఏరియాలో కొంచెం హై బడ్జెట్ పెడుతున్నాను, నాకు వెంటనే రిటర్న్స్ కావాలి అనుకుంటే, అక్కడున్న కొత్తగా ఉపాధి అవకాశాలు ఏమైనా అక్కడ కల్పిస్తున్నారా, గవర్నమెంట్ ఏమైనా కొత్తగా ప్రాజెక్టులు ప్రవేశపెడుతుందా, అవి చూసుకోవాలి. సో కొత్తగా రోడ్స్ కనెక్టివిటీ, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా ఉంది, ఏ ఏరియాలో కొంటున్నాము, అవన్నీ చూసుకున్నాక షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వెంటనే డబ్బులు బ్యాక్ వస్తాయి. లేదా లాంగ్ టర్మ్ అనేటప్పుడు లాంగ్ విజన్లో ఏవైనా డెవలప్మెంట్స్ ఎలా వస్తున్నాయి, ఏ బడ్జెట్లో పెడుతున్నాం అది కూడా చూసుకోవాలి. దాన్ని బట్టి కస్టమర్ ఈజీగా, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గూగుల్లో చెక్ చేసినా వచ్చేస్తుంది, లేదంటే మనకు తెలిసిన వారు ఏరియాలో ఉన్న వారిని కూడా అడిగినా కొంచెం తెలుస్తుంది. కాకపోతే మనకు తీసుకొచ్చే ఏజెంట్ ఎవరైతే మనకి కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళని బిలీవ్, అంటే అది ఎంతకాలంగా ఉంది, వాళ్ళు ఎలాంటి సర్వీసులు ఇచ్చి ఉన్నారు, వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్లు చేస్తున్నారు, అది కూడా చెక్ చేసుకుంటే, సో ఆ పర్సన్ కూడా ఎవరైతే మనకి రెఫరల్ చేస్తున్నారో పర్సన్ కూడా ముందు చదవాలి, సక్సెస్ అయ్యి ఉన్నాడా లేదా మార్కెట్లో. సక్సెస్ అయిన పర్సన్ చెప్తే కొంతవరకు మనకి నిజాలు కనిపిస్తాయి కాబట్టి, సో అలాంటిది కూడా చెక్ చేసుకుంటూ మనకి రెఫరల్ ఇచ్చే పర్సన్ గురించి తెలుసుకుంటూ ప్రోడక్ట్ ఎక్కడ ఉంది ఏదన్నది డీటెయిల్గా తెలుసుకోండి. 1-2-3 సార్లు తెలుసుకోవాలి. తెలుసుకున్నాక పెడితే ప్రాబ్లం అయితే ఏం లేదు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఏదైనా బ్రాండ్ కదా సార్, అంటే ఇప్పుడు మీ నేమ్ ఎలా అయితే తెలుసో, మీ బ్రాండ్ నేమ్ అందరికి ఎలా అయితే తెలుసో, ధరణి సిరి అని, లైక్ అలా బ్రాండ్స్ గుర్తుండాలి, అంటే అంత వినిపించేలా పేర్లు కూడా ఉండాలి. అదే సార్.
అండ్ మీది వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం అటు సైడ్ అంటున్నారు కాబట్టి, నాది అటు కాబట్టి రీసెంట్గా నేను ఊరు వెళ్ళినప్పుడు కూడా నేను చూశాను భోగాపురం ఎయిర్పోర్ట్ చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది అనుకుంటే, ఇక్కడ మొత్తం అంతా అది సైడ్ మొత్తం రియల్ ఎస్టేట్, ఇదే భూములు అవే కనిపిస్తున్నాయి బాగా. దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? కొంతమంది ఇప్పుడు ఎక్కువ ఊహలు అంటే నేను కళలతో ఉన్నారు. మన ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఇప్పుడు ట్రెండింగ్ అంటే ఆంధ్రాలోనే ప్రజెంట్ ఫ్యూచర్ ఆంధ్రాస్ ఇంటర్నేషనల్ గేట్వే అని నేను ఒక పేరు పెట్టాను. ఎందుకు అంటే మీకు 2 minutesలో చెప్తాను. ఫ్యూచర్ ఆంధ్రాస్ అంటే ఇప్పుడు అక్కడ భోగపురం ట్రెండింగ్ అవుతుంది. 30-40 km కూడా సరౌండ్ ట్రెండింగ్ అయిపోతుంది. అయితే కస్టమరు ఎక్కువగా ఎవరు కొంటున్నారు? ఐటీ సెక్టర్ పీపుల్, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, లేదనుకుంటే ఇక్కడ ఉండి వేరే దేశాల్లో సెటిల్ అయినటువంటి ఎన్ఆర్ఐలు ఎక్కువగా కొంటున్నారు. సరే, అసలు నేను దాని గురించి ఒక ప్రాజెక్ట్ తయారు చేశాను. ఎలా అంటే మీరు భోగపురం వెళ్ళాక హైవే ఒకటే మెయిన్ అనుకుంటున్నారు. హైవే కాదు, వెస్ట్లో పెట్టాలా, ఈస్ట్లో పెట్టాలా, నార్త్లో పెట్టాలా, సౌత్లో పెట్టాలనే దాని గురించి మేము ఒక మ్యాప్ తయారు చేసాం. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ వేరు, భోగపురం ఊరు వేరు. సో ఈ పర్టికులర్ థింగ్లో ఎందుకు భోగపురం హైలైట్ అవుతుందంటే ఐటీ తాలూకా ఎక్కువ ఇన్ఫ్రా డెవలప్ అవుతుంది. ఐటీ పార్కులు ఇస్తున్నారు అక్కడ. టూరిజం సార్, టూరిజం ఎక్కువ. ఎందుకంటే మన భీమిలి, వైజాగ్ నుంచి భీమిలి నుంచి మూలపేట పోర్ట్ నుంచి మీకు కంటిన్యూగా కాకినాడ వరకు కోస్టల్ కారిడార్ అవుతుంది. సో ఫస్ట్ అది భోగపురం ఎయిర్పోర్ట్ కోసం మన వైజాగ్ నుంచి శ్రీకాకుళం వరకు డెవలప్ చేస్తున్నారు. 6 lanes హైవే, అది చాలా పెద్ద కారిడార్. ఆ కారిడార్లో మీకు బీచ్లు ఇస్తున్నారు, ఐటీ పార్కులు ఇస్తున్నారు. ఇంకో పెద్ద విషయం ఏంటంటే 7-star హోటల్స్ 5 ఇచ్చారు. ఒబ్రే వర్క్ అవుతుంది, మేఫైర్ వర్క్ అవుతుంది. సో అలాంటి ప్లేస్లో కస్టమర్కి 2 hours మేము విజిట్ చేస్తాం. వెంచర్ చూపించాను ఎక్కడ ఉందో. ఫస్ట్ అసలు అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఎయిర్పోర్ట్ అంటే ఏంటి, ప్రతి దగ్గర ఎయిర్పోర్ట్ అంటే ఎందుకు కొనేస్తున్నారు అనేది. అక్కడ ఎయిర్పోర్ట్ కాదు, అక్కడ కార్గో ఎయిర్పోర్ట్ ఒకటి కొత్తగా తయారవుతుంది. యూనివర్సిటీ ఒకటి ఇచ్చాడు. ఏది ఈ మనకు ఎయిర్పోర్ట్కి సంబంధించి యూనివర్సిటీ ఒకటి ఇచ్చారు. సో యూనివర్సిటీ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, హోటల్స్ ఉన్నాయి, ప్లస్ బీచ్ కారిడార్ ఉంది, బీచ్లు ఉన్నాయి, ఐటీ పార్క్ ఉంది. ఇదంతా డెవలప్మెంట్ అవడం వల్ల అక్కడ సింపుల్ ఇన్వెస్ట్మెంట్, ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టినా రానున్న 3 నుంచి 5 సంవత్సరాల్లో పక్కా 1,00,000 దాటేస్తుందండి గజం. అంత అంటే పర్టికులర్ చూడమంటున్నాను నేను అందరికీ. నీకు 10% ఉద్దేశం ఉన్నా, 20% ఉద్దేశం ఉన్నా కొనాలని, ఫస్ట్ అక్కడ ఏం జరుగుతుందో చూడండి, మేము అది చూపిస్తాం. తర్వాత మీరైనా రిఫర్ చేయొచ్చు, లేదా మీరైనా కొనవచ్చు. బ్యాంక్ లోన్స్ అయిపోతున్నాయండి. ఎగ్జాంపుల్ ఒక 20,000 గజం తీసుకుంటే 13-14,000 బ్యాంక్ లోన్ అయిపోతుంది. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి, గవర్నమెంట్ పార్కులు, గవర్నమెంట్ తాలూకు ప్రాజెక్టులు ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు మీరు విన్నారు, ఆనందపురం నుంచి మన తగరపల్సి వచ్చే లైన్లో 200 ఎకరాలు గూగుల్ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ వింటుంటే అసలు భోగపురంలో చాలా ట్రెండింగ్ అంటే ఇలా అలా లేదు. ఒకసారి రండి, చూడండి, నేను అందరికీ చెప్తున్నాను. దానివల్ల అది చాలా ఫేమస్. ఉత్తరాంధ్రలోనే కాదు, ఆంధ్రాలో మొత్తానికి ఎవరైతే ఐటీ పీపుల్ ఉన్నారో వీళ్ళందరూ ఉన్నారో ఇప్పుడు కొనేసి పెట్టేసుకుంటే మరో హైటెక్ సిటీ, మరో జూబ్లీ హిల్స్ అంటున్నారు. సో తీసుకున్న వాళ్ళందరూ రెఫరల్స్ వెంట అండి. ఇలా వెంచర్ ఓపెన్ అయితే అలా అయిపోతుంది. అందుకే వెంచర్ గురించి నేను చెప్పలేకపోతున్నాను. నార్మల్ పర్సన్స్ కొనలేరా సార్? మామూలుగా కొనొచ్చు. నేను ఇన్వెస్టర్ గురించి చెప్పొచ్చండి. నార్మల్ పర్సన్ అనే కాదు సార్. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకడు ఇలా మాట్లాడుకుంటూ చిన్న సిట్టింగ్ వేసుకున్నాం. అరే ఇది భోగపురంలో మా తాత ఇదే అమ్మేసాడరా, ఈరోజు 5 కోట్లు ఉంది, 4 కోట్లు ఉంది అని చెప్పాడు. అది ఉండుంటే నాకు ఈరోజు బెటర్గా ఉండండి. ఒకటంటే అలా కాదురా, మా బాబాయ్ ఇక్కడ కొని ఉంటే నేను నీలాగే ఇంకా నేను మిస్ అయ్యేవాడిని కాదురా అని. అయితే వాడికి చెప్పేది ఏంటంటే, వాడికే కాదు సార్, అందరికీ చెప్తున్నాను. ఆ రోజు మన నాన్నగారు కొనలేదంటే ఎకరం 2,000 3,000 ఉంది. ఆ రోజు పరిస్థితి, ఆ రోజు పోషించే విధానము, ఆ రోజుకి అది కష్టం. సో అతను అప్పు చేసైనా కొనలేదని మనం అంటున్నాం. మరి మనం ఏం చేస్తున్నాం? వీళ్ళేం చేస్తున్నారు? 1,00,000 రూపాయలు శాలరీ ఉంది కదా, 50,000 శాలరీ ఉంది కదా, అప్పు చేసుకొని కొనగలరు సార్. లోన్స్ అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి సార్. కొంటే రేపొద్దున వీళ్ళ పిల్లలు నెక్స్ట్ తరం ఇదే క్వశ్చన్ అయ్యారు కదా వీళ్ళ మీద. వీళ్ళు కదా సార్. ఇప్పుడు రోడ్డు మీద మీకు కనిపిస్తున్న ప్రతి కోటీసుల్లో కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే ఈ రోజు వాళ్ళు కోటీసులు అయ్యారు. ఈ రాత్రి కోటీసులు ఏది చేసిన వాళ్ళు కాదు సార్. బిహైండ్ ద స్క్రీన్ ఏంటంటే వీళ్ళంతా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళ రేట్లు పెరిగాయి, ఈరోజు కోటీసులు పిల్లలు తిరుగుతున్నారు, అందరూ తిరుగుతున్నారు. సో మనం అదే తప్ప వీళ్ళు కూడా చేయకూడదని నేను చెప్తున్నాను.
ఓకే, నెక్స్ట్ కోటీసులు వెంకటరమణ గారు. వెంకటరమణ ద్వారా చాలా జనం కోటీసులు అవ్వాలి. అది మెయిన్ నా తాపత్రయం. నా లాంగ్ విజన్లో ఇది ఉంది. భోగాపురంలో ఏమైనా వెంచర్స్ ఉన్నాయా మీకు? ఉంది సార్, ఉన్నాయా? వెంచర్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ ఒక వెంచర్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మంత్లో phase 2 రెడీ చేస్తున్నాం. ఎవరైనా సరే కావాలంటే తీసుకోవాలంటే మేము సజెస్ట్ చేస్తాం. ముందు వెంచర్ గురించి నేను చెప్పాను, ఇందాక ఆల్రెడీ చెప్పాను. అసలు తీసుకుంటే అసలు ఏముంటుంది, ఎందుకు తీసుకోవాలనేది క్లియర్గా నేను చూపిస్తానండి. రండి, ఫ్రీగా మా కారులో తీసుకెళ్తాం, చూపిస్తాం, కలిసి భోజనం చేద్దాం, కూర్చోందాం, అసలు ఏం జరుగుతుందో చూపిస్తాను. తర్వాత వాళ్ళకి ఎక్కడంటే అక్కడ తీసుకోవచ్చు, కానీ నేను గైడ్ చేస్తాను. సార్, కొత్తగా రియల్ ఎస్టేట్లోకి వచ్చిన వాళ్ళకి, రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? కొత్తగా రియల్ ఎస్టేట్లోకి వస్తున్నారంటే వాళ్ళ అదృష్టవంతులే. కానీ అందరూ అనుకుంటున్నట్టు చాలా జనం వీళ్ళు ఏం చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్లోకి వెళ్ళి డబ్బులు వచ్చేస్తాయి, రియల్ ఎస్టేట్లో జాయిన్ అవ్వు, డబ్బులు వచ్చేస్తాయి, కోటీసుడు అయిపోతావు, కారు కొనేస్తావు, ఇల్లు కట్టేస్తావు అని అంటున్నారు. అలా అయితే రావద్దు. మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను, నిజంగా ఏదో డబ్బులు సంపాదించేస్తాం రియల్ ఎస్టేట్లో ఊరకనే డబ్బులు వచ్చేస్తాయి అంటే రావద్దండి. ఒక థింగ్ సార్, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎవరండి? హై ప్రొఫైల్ పీపుల్, ఉద్యోగస్తులు. అందరూ హై ప్రొఫైల్ అయినా కాదు, అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. నువ్వు రియల్ ఎస్టేట్లో వస్తే కొంచెం సంపాదిస్తేనే నీకు అంత నాలెడ్జ్ ఉందంటే, కోట్లు ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది? సో రియల్ ఎస్టేట్లో వాళ్ళందరికీ నువ్వు నాలెడ్జ్ ఇవ్వాలి. ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయి, లాంగ్ టర్మ్ ఎలాగా, షార్ట్ టర్మ్ ఎలాగా అనే చెప్పడు. తిని కూడా కొంత నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఇది ఉద్యోగం చేస్తేనే 20-30 వేలకి 8 hours 10 hours కష్టపడుతున్నావు. మరి లక్షల కోట్లు కావాలి కదా, 24/7 కష్టపడాలి. అలా కష్టపడి ఇది రియల్ ఎస్టేట్ని ఉద్యోగంలో చేస్తాననే వాళ్ళకి ఆల్వేజ్ రియల్ ఎస్టేట్ వెల్కమ్. ఇది వైట్ కాలర్ జాబ్ సార్. ఎందుకంటే ఇక్కడికి వస్తే నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. ఎలా అవుతాయి? ఒక అడ్రస్తో. నీకంటే ఇక్కడ ఒక అడ్రస్ క్రియేట్ అవుతుంది, నీకంటూ గుర్తింపు ఉంటుంది, నీకంటూ పెద్ద నెట్వర్క్ ఏర్పడుతుంది. కానీ దాన్ని సిల్లీగా తీసుకొచ్చి ఏదో అవసరం కోసం, ఏదో అప్పు ఉంది, ఏదో కష్టం ఉంది, బాధ ఉంది, వచ్చి నేను ఏదో ఫ్లాట్ అమ్మేస్తాను, డబ్బులు వస్తాయి, జల్సా చేస్తానంటే ఇది రైట్ వే కాదు. నేను అదే చెప్తున్నా సార్, రియల్ ఎస్టేట్లోకి వచ్చి చాలా అనుకుంటున్నారు మన షార్ట్ టర్మ్లో డబ్బులు వస్తాయి అనేటప్పుడు నేను అదే చెప్తున్నాను, ఉద్యోగంలో చేసే వాళ్ళకి ఇక్కడ ఆల్వేజ్ మీకు విషయం తెలుసండి, రియల్ ఎస్టేట్లో 5 to 4% పీపులే సక్సెస్ అయ్యి ఉన్నారు. 95% ఫెయిల్యూర్స్ కనపడరు, ఫెయిల్యూర్స్ కనిపించరు. కానీ ఫెయిల్యూర్స్ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అవ్వడం లేదు, రియల్ ఎస్టేట్ ఇది టైం కాదు, డౌన్ ఉంది. ఏం లేదండి, కొనేవాళ్ళు ఎప్పుడు కొంటూనే ఉన్నారు. గోల్డ్ రేటు పెరుగుతుంది, ఎవరైనా తగ్గుతున్నారా? ల్యాండ్ మీద కూడా అలాగే పెడుతున్నారు. ఎవరైతే 95% నెగిటివ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉండి ఉద్యోగంలా చేయకుండా వాళ్ళు రియల్ ఎస్టేట్ నెగిటివ్ అంటున్నారు. కానీ 5% సక్సెస్ రేట్లోనే రియల్ ఎస్టేట్ అంటే అడుగు బ్రాండ్, అబ్బో రియల్ ఎస్టేట్ వచ్చాడు రా బాబు, ఇడుగు బ్రాండ్ అంటే 5% వల్ల 100% పీపుల్ కూడా మంచి గుర్తింపు ఉంది. సో ఆ 5% లాగా 24/7 కష్టపడితే, ఇది ఉద్యోగంలో చేస్తే ఖచ్చితంగా ఇక్కడ కోట్లు సంపాదించి, లక్షలు సంపాదించి, ఈవెన్ మన ట్రంప్ గారు కూడా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చారు కదా. మన ఈరోజు చూస్తున్న ప్రతి రాజకీయాల్లోకి వచ్చిన ప్రముఖులందరూ కూడా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చారు కదా. వాళ్ళు 5% నుంచి వచ్చారు, 95%లో లేరు. 5%లో ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. రియల్ ఎస్టేట్కి మించింది లేదు సార్. మీకు ఇందులో రియల్ ఎస్టేట్లో కానీ మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది? ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? నాకు రియల్ ఎస్టేట్లో తక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, అంటే యావరేజ్ 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చాను, కరోనా ఫేస్ చేశాను. అంటే స్టార్టింగ్ నుంచి కూడా నాకు హార్డ్ డేస్, దానివల్లనేమో ఎక్కువగా నేను ఎక్స్పీరియన్స్ చేయగలిగాను. అంటే స్టార్టింగ్ అందరూ రాగానే హ్యాపీగా సెల్లింగ్ అయిపోద్ది, బాగా డబ్బులు సంపాదించవచ్చు, దాని ద్వారా నెక్స్ట్ వచ్చే హడిల్స్ని వాళ్ళు తట్టుకోలేరు. నేను స్టార్టింగే హడిల్స్తో స్టార్ట్ అయ్యా. సో నాకు ఇప్పుడు దీనికి మించి ఆల్రెడీ ఒకసారి పడ్డాం సార్, ఇంకేముంటుంది, లెగడమే ఉంటుంది. సో ఇప్పుడు లెగిస్తూ వెళ్తుంది కంపెనీ. సో ఆ విషయంలో ఎటువంటి ఇది లేదు. సో ఈ కంపెనీ నుంచి తక్కువ ఇయర్స్లో స్టార్ట్ అయినప్పుడు కూడా 13 to 14 years నాకు బ్యాంకింగ్లో సెల్లింగే, ప్రొడక్ట్ సెల్లింగే ఉంది మాకు. లేదా ప్రొడక్ట్ మారింది అంతే. కాకపోతే ఇక్కడ ట్రాన్స్పరెన్సీగా ఉన్నాం, ఒక ఫార్మల్గా ఉన్నాం, ఫార్ములాతో ముందుకెళ్తున్నాం. సో నాకు ఎక్కడ కూడా ప్రొడక్ట్ విషయంలో, సెల్లింగ్ విషయంలో, కస్టమర్తో మేము డీల్ చేసే విధానంలో నాకు ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. ధరణి సిరి ఏ పిల్లల పేర్లే లేకపోతే ఏంటి స్టోరీ ఏంటి? నార్మల్ నేను ఇంత నుంచి ధరణి సిరి అంటే డివైడ్ చేస్తున్నాను, అసలు ఏంటి కథ ఏంటని. నార్మల్ ధరణి సిరి అంటే నేను ఎక్కువగా
ఈ పంచభూతాలు ఇది ఏదైతే పెద్దలు చెప్పారో దాన్ని ఎక్కువ బిలీవ్ చేస్తాను, నమ్ముతారు. పంచభూతాలు ఉంటాయి యాక్చువల్ మనం కూడా ప్రకృతిలోంచి వచ్చేవాళ్ళని. అంటే మూఢనమ్మకాన్ని నమ్ముతారా? లేదు లేదు లేదు, మనం ప్రకృతిలోంచి వచ్చాం, ప్రకృతిలోకి వెళ్తాం. సో ప్రకృతిలోంచి కూడా ఏదైనా పేరు తీసుకోవాలి. నేను చేస్తున్న వ్యాపారం కూడా ప్రకృతి, ప్రకృతిలో పంచభూతాల్లో ఒక ప్రకృతి. అలాగే ధరణి అంటే భూమి, సిరి సంపద, ఈ రెండు కలెక్ట్ చేద్దాం, ఒక డెవలపర్స్ని పేరు పెడదాం. సో ఇది పిల్లలకి కానీ నాకు కానీ సంబంధించింది కాదు, ఈ ప్రకృతిలోంచి రావాలి, అందరికీ యూజ్ అవ్వాలి, యూనివర్సల్గా ఉండాలని ధరణి సిరి డెవలపర్స్ పేరు సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ పేరులో ఉన్న వైబ్స్ ప్రకారంగా ముందుకు బాగా వెళ్తుంది. ధరణి సిరి అనగానే మీరు బాగా ఫేమసా, ఇది గుర్తుపడతారా? ధరణి సిరి డెవలపర్స్ మరి ఎక్కడా లేదు, మనమే రిజిస్ట్రేషన్ చేసాము. ధరణి పేరుతో ఉండొచ్చు కానీ ధరణి సిరి డెవలపర్స్ అనేది ఎక్కడే లేదు. ఫేమస్ ధరణి సిరి డెవలపర్స్ అంటే డిఎస్డి అంటారు, లేదా వెంకటరమణ అంటారు, విఆర్కే అంటారు. డిఎస్డి విఆర్కే అయినా సరే ఎవరికైనా నోటిఫై అయిపోతుంది. ధరణి సిరి డెవలపర్స్ తరపున ఇన్వెస్టర్స్కి ఏం సలహాలు చెప్పాలి? ఇన్వెస్టర్స్ కంటే ఇన్వెస్టర్స్ ఎప్పుడు గొప్ప వాళ్ళండి, చాలా తెలివైన వాళ్ళు. ఇన్వెస్టర్ గురించి కూడా మేము చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎప్పుడు కూడా డబ్బులు సంపాదిస్తామో లేదా పక్కన పెడితే ప్రతి విషయంలో ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాం. లైఫ్లో నేర్చుకుంటూ ఉండాలి, అది నాకు ఒక భాగ్యంగా నేను ఇచ్చేస్తున్నాను. అయితే ఇన్వెస్టర్స్ వాళ్ళ కళలకు ఒక గమ్యస్థానం అంటూ ఉన్నది ఏదైతే అది ల్యాండ్ కొనుగోలు చేయడం. ల్యాండ్ కొనుగోలు చేసే విషయంలో వారి స్వప్నాలు కొనుగోలు చేస్తున్న అనుభూతిని ధరణి సిరి డెవలపర్స్ కలిగజేస్తుంది. ఆ విషయాన్ని మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో ఆ విధంగానే కస్టమర్స్ కంటిన్యూగా రెఫరల్స్ రావడం అది చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇది ఎప్పుడు మేము ఇంకా పెంచుతూనే ఉంటాం. అంటే కస్టమర్ తాలూకా ఏదైతే మాకు ఒక బాధ్యత అప్పచెప్తున్నారో ఆ విషయంలో ఎప్పుడు కూడా మేము రెఫరల్గా ఉంటాం, ముందుకు వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తెలియని ఇన్ఫర్మేషన్ని చాలా మంచిగా, చాలా స్వీట్గా, చాలా చక్కగా అర్థమయ్యేలాగా చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మాట్లాడదాం. యా, చూసారు కదా ఇంటర్వ్యూ. మీ అందరికీ రియల్ ఎస్టేట్ గురించి చాలా తక్కువ తెలిసి ఉంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదో చాలా తక్కువ తెలిసి ఉంటుంది. ఆ తెలియని వాళ్ళ కోసమే అయితే ఈ పాడ్కాస్ట్, అందరూ తెలుసుకోండి. అండ్ ఎవరికైనా మీకు ఏమైనా ఇంకా డౌట్లు కానీ ఏమైనా ఉంటే ధరణి సిరి డెవలపర్స్ వెంకటరమణ గారికి దానికి కాల్ చేస్తే మీకు తెలియని ఇన్ఫర్మేషన్ని మీకు అదే దగ్గర ఉండి చూపిస్తా అని చెప్తున్నారు. దాని తర్వాత ఆలోచించుకోండి అని చెప్తున్నారు. మీరు అందరూ చూస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.